విద్యాసింహి ఛానల్కు స్వాగతం సుస్వాగతం. మీరు కనుక మా ఛానల్ను ఇదివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలు, మనం ఈరోజు 7వ తరగతి తెలుగు మొదటి పాఠం చదువు. అందులో మీ టెక్స్ట్ బుక్లో పార్ట్ 1 చూద్దాం. ఇందులో భోజరాజుకు 9వ సాలబంజిక ఈ కథను చెప్పింది. మొదటి పద్యం వినండి, మీరు స్క్రీన్పై చూడండి. భట్టి మంత్రి సైన్యపాలి గోవిందచంద్రుడు త్రివిక్రముడు పురోహితుండు అపురోహితునకు ఆత్మజుండగు కమలాకరుండన అవివేకిగలడు. పిల్లలు, మరొక్కసారి వినండి. భట్టి మంత్రి సైన్యపాలి గోవిందచంద్రుడు త్రివిక్రముడు పురోహితుండు అపురోహితునకు, నపురోహితుడు అనద్దు, అపురోహితునకు ఆత్మజుండగు కమలాకరుండన వివేకిగలడు. పిల్లలు, ఒకసారి నేను వివరిస్తాను, మీరు వినండి. ఇక్కడ భట్టి మంత్రి, మంత్రి ఎవరు? భట్టి అంటే విక్రమార్కుని యొక్క మంత్రి భట్టి. సైన్యపాలి గోవిందచంద్రుడు అంటే గోవిందచంద్రుడు సైన్యపాలి. సైన్యపాలి అంటే సైన్యాధ్యక్షుడు, అంటే సైన్యపాలకుడు, సేనాధిపతి. ఈ విధంగా నానార్థాలు ఉంటాయి. భట్టి విక్రమార్కుని యొక్క మంత్రి, సైన్యపాలి అంటే సైన్యాధికారి, సైన్యాధ్యక్షుడు, అతని పేరు గోవిందచంద్రుడు. త్రివిక్రముడు పురోహితుండు అంటే త్రివిక్రముడు అనే పురోహితుడు, పురోహితుడు త్రివిక్రముడు. పురోహితుని పేరేం పేరు? త్రివిక్రముడు. అపురోహితునకు ఆత్మజుండగు కమలాకరుండన వివేకిగలడు. ఆ పురోహితునకు, త్రివిక్రముడు అనే పురోహితునకు ఆత్మజుండు కొడుకు, అతని కొడుకు పేరేం పేరు? కమలాకరుడు. ఆ కమలాకరుడు అనే అవివేకి అయిన కొడుకు ఉన్నాడు. ఎవరికి? త్రివిక్రముడికి. త్రివిక్రముడు ఎవరు? పురోహితుడు. పిల్లలు, ఒకసారి ఇందులో కఠిన పదాలకు అర్థాలు చూడండి. సైన్యపాలి అంటే సైన్యపాలకుడు, సేనాని, ఇంకా సైన్యాధ్యక్షుడు. ఆత్మజుండు, ఆత్మజుండు అంటే పుత్రుడు, కొడుకు. అవివేకి, అవివేకి అంటే అజ్ఞాని. ఇప్పుడు మీరు సంక్షిప్తంగా భావాన్ని చూడండి, స్క్రీన్పై చూడండి. విక్రమార్క మహారాజు యొక్క మంత్రి భట్టి. ఆ రాజు వద్ద గోవిందచంద్రుడనే సైన్యపాలకుడు ఉన్నాడు. గోవిందచంద్రుడనే సైన్యపాలకుడు ఉన్నాడు. విక్రమార్కుని పురోహితుడు త్రివిక్రముడు. ఆ పురోహితునికి కమలాకరుడనే కొడుకున్నాడు. అతడు అవివేకి. పిల్లలు, విన్నారు కదా? మీరు 2వ పద్యాన్ని చూడండి. ఆ కమలాకరుడా కమలాకర సాదృశ్యముగా జడాశయుడైనన్ శోకము మదిన్ పొదలంగ వివేకము పుట్టింపన్ తండ్రి వెరవున దూరెన్. మళ్ళొకసారి చదువుతాను, చూడండి. ఆ కమలాకరుడా కమలాకర సాదృశ్యముగా జడాశయుడైనన్ శోకం మదిన్ పొదలంగ వివేకము పుట్టింపన్ తండ్రి వెరవున దూరెన్. పిల్లలు, కొంత వివరిస్తాను, మీరు వినండి. ఆ కమలాకరుడా కమలాకర సాదృశ్యముగా జడాశయుడైనన్. ఆ కమలాకరుడు త్రివిక్రముడు అనే పురోహితుని కుమారుడైన కమలాకరుడు ఎలాంటి వాడట? కమలాకరము మాదిరి. కమలాకరం అంటే కొలను, కమలములకు నిలయము. కమల ప్లస్ ఆకరము, ఆకరం అంటే నిలయము. కమలములకు నిలయమైనది ఏంది? కొలను, చెరువు. ఇలా
అంటే ఆ కమలాకరుడు ఒక కొలనులాగా జడాశయుడైన స్తబ్దంగా ఉంటాడు. చూడండి పిల్లలు, నదిలో నీరైతే అది పారుతూ ఉంటుంది, దానికి వేగం ఉంటుంది, వేగంగా పారుతుంది. అదే కొలంలో నీరు, చెరువులో నీరైతే స్తబ్దంగా నిశ్చలంగా అక్కడే ఉంటుంది. అంటే కదిలినప్పటికీ అది స్తబ్దంగా అక్కడే ఉంటుంది. అదేవిధంగా కమలాకరుడు కూడా ఒక కొలంలాగా స్తబ్దంగా ఉండేవాడు. అలా ఉంటే తల్లిదండ్రులకు ఏమవుతుంది? ఏ తల్లిదండ్రులైనా కానీ చాలా బాధపడతారు. ఎందుకంటే తన పిల్లలు ఆ విధంగా ఉంటే, స్తబ్దంగా ఉంటే, అవివేకి అయితే చాలా బాధపడతారు. అదేవిధంగా ఇక్కడ త్రివిక్రముడు కూడా చాలా బాధపడి శోకం మదిన్ పొదలంగా, శోకము అంటే దుఃఖము మనసులో కలగగా, ఉప్పొంగగా, దుఃఖము పొదలంగా అంటే ఉప్పొంగగా, కలగగా, అంటే శోకము దుఃఖము తన మనసులో కలగగా, వివేకం పుట్టింపన్ తండ్రి, అంటే ఆ తండ్రి కొడుకు మనసులో వివేకం పుట్టించడానికి, కొడుకును వివేకవంతుని చేయడానికి వెరవున దూరెన్, అంటే వెరవున అంటే ఈ విధంగా మందలించాడు. దూరెన్ నిందించన్, మందలించాడు. పిల్లలు చూడండి, ఏ తల్లిదండ్రులైనా కానీ మందలిస్తారు. మందలిస్తే మనము దాన్ని వాళ్ళు చెప్పినట్టు నడుచుకోవాలి, తల్లిదండ్రులు చెప్పినట్టు నడుచుకోవాలి, బాధపడకూడదు. ఎందుకంటే వాళ్ళు మన కోసమే చెప్తారు కాబట్టి. పిల్లలు ఒకసారి మీరు కఠిన పదాలకు అర్థాలు చూడండి. కమలాకరము జలాశయము, సాదృశ్యము పోలిక మాదిరి, జడాశయుడు జడమైన మనస్సు కలవాడు, అంటే స్తబ్దమైన మనసు కలవాడు అన్నట్టు. శోకము దుఃఖము, మది మనస్సు, పొదలంగా కలగగా, వెరవున విధంగా అనగా ఈ విధంగా, దూరెన్ నిందించెను, మందలించెను. ఇప్పుడు సంక్షిప్తంగా భావాన్ని చూడండి, స్క్రీన్పై చూడండి మీరు. కమలాకరం అంటే జలాశయం, అది నిశ్చలంగా ఉంటుంది. ఆ విధంగానే కమలాకరుడు జడాశయుడు, ఎటువంటి ఆశయం లేకుండా స్తబ్దంగా ఉన్నాడు. కొడుకును చూసి తండ్రి మనసులో దుఃఖించాడు. కొడుకును వివేకిని చేయాలని ఈ విధంగా మందలించాడు. పిల్లలు, 3వ పద్యాన్ని చూద్దాం. నేను చదువుతాను, మీరు వినండి. చుట్టములకున్ తల్లిదండ్రులకెట్టియడం ప్రియము నెడపని చదువుల్, గట్టిగా నెరుగని పుత్రుడు పుట్టుట కులమునకున్ తెవులు పుట్టుట చుమ్మి. పిల్లలు మరోసారి చూడండి. చుట్టములకున్, ఇక్కడ అరసున్న వచ్చింది చూడండి, నేను ఎలా చదువుతున్నాను. చుట్టములకున్ తల్లిదండ్రులకెట్టియడం ప్రియము నెడపని చదువుల్, గట్టిగా నెరుగని పుత్రుడు పుట్టుట కులమునకుందెవులు పుట్టుట చుమ్మి. ఒకసారి వివరిస్తాను, వినండి. చుట్టములకున్ తల్లిదండ్రులకున్, ఇక్కడ చుట్టములకున్ తల్లిదండ్రులకెట్టియడం ప్రియము అంటే చుట్టాలకు, అంటే బంధువులకు, తల్లిదండ్రులకు, ఎట్టియడం ఎల్లప్పుడూ, ప్రియము అంటే సంతోషము, నెడపన్ చదువులు అంటే సంతోషము కలిగించినటువంటి చదువులు, అంటే బంధువులకు తల్లిదండ్రులకు ఎల్లప్పుడూ సంతోషము కలిగించినటువంటి చదువులు. గట్టిగా నెరుగని పుత్రుడు, అటువంటి చదువులు చదవని పుత్రుడు పుట్టుట కులమునకుందెవులు పుట్టుట చుమ్మి, అటువంటి పుత్రుడు జన్మించడం ఆ కులానికి, ఆ వంశానికి తెవులు. తెవులు అంటే చీడ వంటి వాడు. తెవులు పుట్టుట చుమ్మి అంటే
చీడపురుగులాగా సుమా అని అర్థం. అంటే చదువులు ఎలా ఉండాలట? బంధువులకు తల్లిదండ్రులకు సంతోషం కలిగించే చదువులు చదవాలి. అంటే అటువంటి చదువులు చదవని పుత్రుడు జన్మించినప్పటికీ ఆ కులానికి తెవులు చీడపురుగు వంటి వాడు అని దీని భావం. ఒకసారి పిల్లలు కఠిన పదాలు చూడండి. ఇందులో ఎట్టి ఎడం అంటే ఎల్లప్పుడూ, ప్రియము సంతోషము ఇష్టము, నెడపని కలిగించినటువంటి గట్టిగా పటిష్టంగా, ఎరగని చదువని, కులము వంశము, తెవులు అంటే తెగులు చీడ. పిల్లలు ఒకసారి దీని భావాన్ని సంక్షిప్తంగా చూడండి. చుట్టాలకు తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగించే చదువులు పిల్లలు నేర్చుకోవాలి. అటువంటి చదువులు నేర్వని కొడుకులు వంశానికి తెగులు వంటి వారు సుమా. పిల్లలు ఒకసారి 4వ పద్యాన్ని చూడండి, నేను చదువుతాను. వినుముత్తమ మగు పుట్టువు కనుపట్టెడు నట్టి రూపు గల మోదుగు పువ్వును మూర్ఖుండును ప్రబలెడు వనమున భవనమున తగిన వాసన గలదే. పిల్లలు మళ్ళొకసారి అండి. వినుముత్తమ మగు పుట్టువు కనుపట్టెడు నట్టి రూపు గల మోదుగున్ పువ్వును మూర్ఖుండును ప్రబలెడు వనమున భవనమున తగిన వాసన గలదే. చూడండి, కొంత వివరిస్తాను. ఇక్కడ త్రివిక్రముడు తన కుమారుడైన కమలాకరునికి చెప్తున్నాడు. వినుముత్తమ మగు పుట్టువు, కుమారా విను, ఉత్తమమైన జన్మ అయినప్పటికీ కనుపట్టెడు నట్టి రూపు గల మోదుగు పువ్వును, చక్కని రూపమున్నటువంటి మోదుగు పువ్వు. మోదుగు పువ్వు ఎక్కడ ఉంటుంది? అడవిలో ఉంటుంది. అది చూడడానికి అందంగా ఉంటుంది. మనము గోగు పువ్వు అంటాము. శివరాత్రి రోజు శివునికి పెడతాము. ఆ గోగు పువ్వు చక్కని రూపం ఉన్నప్పటికీ మూర్ఖుండును ప్రబలెడు వనమున భవనమున తగిన వాసన గలదే. ఎంత చక్కని రూపం ఉన్నప్పటికీ మోదుగ పువ్వు వనములో సువాసనలను వెదజల్లలేదో, అదేవిధంగా ఇంటిలో ఎంత ఉత్తమ జన్మ అయినప్పటికీ మూర్ఖుడు చక్కటి రూపం కలిగి ఉన్నప్పటికీ ఇంటిలో శోభను నింపలేడు. అంటే ఆ ఇంటిలో వెలుగులను నింపలేడు. ఎందుకంటే ఇక్కడ మోదుగ పువ్వును మూర్ఖునితో పోల్చడం జరిగింది కవి. మోదుగ పువ్వు అందంగా ఉన్నప్పటికీ వనములో ఎలాంటి పరిమళాలను వెదజల్లదో, అదేవిధంగా మూర్ఖుడు ఉత్తమ వంశంలో జన్మించినప్పటికీ అందమైన రూపు ఉన్నప్పటికీ ఆ ఇంట్లో శోభనివ్వడు, వెలుగు నింపడు. ఇది అర్థం చేసుకోవాలి. పిల్లలు మోదుగ పువ్వును కూడా చూడండి ఒకసారి, ఎలా ఉంటుందో చూడండి. మోదుగ పువ్వులు ఆ చిత్రంలో చూడండి. ఇప్పుడు కఠిన పదాలు చూడండి. ఈ పద్యంలో కఠిన పదాలను చూడండి. పుట్టువు పుట్టుక అంటే జన్మ, కనుపట్టు అంటే కనిపించు అంటే అందంగా కనిపించు, రూపు రూపము, మూర్ఖుడు అవివేకి, తగిన తగినట్టి, ప్రబలడు వెలుగు నింపడు, వర్ధిల్లడు, ఇంకా శోభనివ్వడు అని కూడా అర్థం చేసుకోవచ్చు. పిల్లలు సంక్షిప్తంగా భావాన్ని కూడా చూడండి. చక్కని రూపం ఉన్నా కూడా మోదుగు పువ్వు సువాసనలో వేజల్లలేదు. అట్లాగే ఉత్తమమైన జన్మ, ఎంత మంచి రూపం ఉన్నవాడైనప్పటికీ మూర్ఖుడు కుటుంబంలో వెలుగును నింపలేడు. పిల్లలు ఇప్పుడు ఆలోచించండి, చెప్పండి. ఇందులో ప్రశ్నలను చూడండి. మీరు సొంత మాటల్లో ఒక 5 వాక్యాలు రాసే ప్రయత్నం చేయండి. అవివేకి లక్షణాలు ఏమై ఉంటాయి? ముఖ్యంగా అవివేకి అంటేనే అజ్ఞాని. అజ్ఞానికి విచక్షణ జ్ఞానం ఉండదు, కోపం ఎక్కువ ఉంటుంది, ఏమన్నా అంటే ద్వేషం పెంచుకుంటాడు, అసూయ ఉంటుంది. ఈ విధంగా అజ్ఞానికి అన్నీ
అవలక్షణాలే ఉంటాయి. మీరు సొంత మాటల్లో రాయండి పిల్లలు. ఆ తర్వాత రెండవ ప్రశ్న చూడండి. కవి కమలాకర్ని జడాశయుడు అన్నాడు కదా, ఇట్లా అనడం తగినదేనా ఎందుకు? అంటే కవి కమలాకర్ని జడాశయుడు అన్నాడు అంటే అది సరి అయినదే. ఎందుకంటే కమలాకరుడు అవివేకి, అంటే ఎటువంటి ఆశయం లేకుండా స్తబ్దంగా ఉండేవాడు. ఎందుకంటే అతనికి చదువు లేదు, విజ్ఞానం లేదు, అంటే చదువుకోకుంటే విజ్ఞానం రాదు, ఇంకా విచక్షణ జ్ఞానం తెలియదు. కాబట్టి అతడు ఎప్పుడూ జడపాత్రలాగా స్తబ్దంగా ఉండేవాడు. అందుకే అతన్ని కమలాకర్ని జడాశయుడు అని కవి అని ఉంటాడు. ఇది మీరు సొంత మాటల్లో ఒక 5 వాక్యాలు రాయండి. పిల్లలు మూడవ ప్రశ్న చూడండి. చదువురాని పిల్లలు వంశానికి తెగులు అన్నాడు కవి. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? అంటే తెగులు అనగా చీడ పురుగు, అంటే ఒక పురుగు అన్నట్టు, అంటే కీడు చేసే పురుగు. చీడ పురుగు చేరి చెట్టుకు ఏ విధమైన కీడు చేస్తుందో, చీడ పురుగు ఒక చెట్టుకు వేరుగిట్ట చేరినట్టయితే ఆ చెట్టు ఏ విధంగా కీడు జరుగుతుందో ఆ చెట్టుకు, చదువురాని పిల్లల వలన వారి యొక్క వంశానికి వారి యొక్క కుటుంబానికి చాలా నష్టం జరుగుతుంది. ఎందుకంటే చదువుకోకపోవటం వలన వారు మూర్ఖులుగా మారి అన్ని చెడు అలవాట్లకు అనగా దురలవాట్లకు బానిసలవుతారు. వీరి వల్ల వాళ్ళ కుటుంబానికి వాళ్ళ వంశానికి అదేవిధంగా సమాజానికి కూడా నష్టం జరుగుతుంది. అందుకే చదువురాని పిల్లలను వంశానికి తెగులు అని కవి అన్నాడు. దీని గురించి సొంత మాటల్లో